అంటున్నా. అట్లా మార్చినప్పుడు అసంతృప్తులు అసమ్మతులు ఉంటాయి కదా మీకు కూడా సహజంగా. సార్ ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీలో మాకు విభేదాలు పెట్టడానికి చాలా ప్రయత్నం విభేదాలు ఎవరు కాదు, చేస్తారు. ఇప్పుడు మీరు వాళ్ళ దాంట్లో కొట్టుకున్నారు తెచ్చుకునేది ఉండదండి, ఇద్దరి మధ్య అడ్జస్ట్మెంటే ఉంటది. కాబట్టి మీరు ఎవరితో ఒక్క ముగిస్తాను సార్. జనసేన సారీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పొత్తులకు పోలేదండి, పోవట్లేదు రావట్లేదు అంటే మేము సింగిల్గా వస్తాం ఇక్కడ వస్తే చెప్తున్నారు కదా. ఏ ఒక్క పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకుంటారు సార్? సవాల్ చేస్తుంది. ఏ ఒక్క పార్టీ అయినా ఎనీ పార్టీ కేపాలు కూడా పెట్టుకోలేడు వాళ్ళ పరిస్థితి. మీరు కమ్యూనిస్టులు అనండి పరిగెత్తుకుని వెళ్తారు లేదో చూడండి ఒకసారి. మీరు వద్దని చెప్పి చూడండి తెలుసు. మన దగ్గర వచ్చారు కాబట్టి అనుకోవద్దు కానీ. రైట్ శాంతి ప్రసాద్ గారు, రైట్ శాంతి ప్రసాద్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారే ఇద్దరిని కలపాలని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? మీది ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి ఒకసారి. అది చెప్పినా కన్నా ముందు మా అవుతు వారికి ఒక ఫోటో చూపిస్తున్నాను. ఇది 6 రోజుల కింద మన టైమ్స్ నవ్వును ఈటీజీ గ్రూప్ వాళ్ళు 25 ఇచ్చినప్పుడు ఆ బహిరంగ సభలో జగన్ రెడ్డి గారు మాట్లాడిన మాట, ఆయన ముఖ కవళికలు ఒక్కసారి దాని పరిశీలన. ఎందుకంటే మీరు కొద్దిగా స్థాయి తగ్గిన మాట మాట్లాడేస్తున్నారు, మీ స్థాయి తగ్గ మాట మాట్లాడలేదు. అది ఏంటంటే వీరి చిత్రపటం దీన్ని చూపించి సోషల్ మీడియాలో దీన్ని చూపించి తెగ ట్రోల్ చేసుకుని సునకానందం పోతున్నారు వైసీపీ సోషల్ మీడియా. ఒక జంతువును వేటాడాలంటే వేటగాడు ఎంత సీరియస్ ఉంటాడనే దానికి ఇది ఉదాహరణ. ఒక జంతువు, అడవి జంతువు, మృగాన్ని. కాబట్టి ఇప్పుడు మాటలు మేము కూడా చెప్పగలం అవుతుగారు, ప్రతిదానికి టీకా తత్పరగలం, మేము భావార్థాలు చెప్పగలం. అందులో నేను తెలుగు కొద్దిగా చదువుకుని ఉండటం వల్ల ఇంకా చక్కగా చెప్పగలను. కాబట్టి మనం ఆ స్థాయికి మనం డిబేట్లో కూడా మనం దిగజారదు. ఇకపోతే మా అవుతు వారు ఇంకొక మాట కూడా మాట్లాడారు. ఏంటంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వానికి జరిగే ప్రతి పనికి నాది హామీ అని. హామీ ఎప్పుడు వస్తుందంటే ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ప్రభుత్వాన్ని నిర్ణయాత్మకంగా ప్రభావితం చేయగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు మీరు అడుగుతుంది కరెక్ట్. కానీ మేము సలహాలు ఇచ్చాం, సూచనలు ఇచ్చాం. 2014 నుంచి 2018 వరకు ఇచ్చిన వాటిని వాళ్ళు సహేతుకు దృష్టితో చూడలేదు. కాబట్టి ఇంక్లూడింగ్ రాజధాని అంశంలో కూడాను, స్థలం విషయంలో కూడాను ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని